వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. గుట్కా నాని గుట్కా స్వాహా. ఈసారి ఎన్నికల్లో ఏపీలో ఎన్టీఏ కూటమి విజయం సాధించడం ఖాయమైపోయింది. ట్రెండ్స్ని పరిశీలిస్తే జగన్ అండ్ కో అక్కడో సీటు ఇక్కడో సీటు గెలుచుకొని చచ్చిపోయి మరీ కన్నులట్టబోయే పరిస్థితికి చేరుకోవడం ఖాయమని అర్థమవుతోంది. అక్కడో సీటు ఇక్కడో సీట్లో ఏ సీటైనా ఉండొచ్చేమో కానీ గుడివాడ కొడాలి నాని అలియాస్ గుట్కా నాని సీటు మాత్రం ఖాయంగా ఉండదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నీచ నికృష్టమైన జగన్ పాలనకు తోడుగా అష్ట దరిద్రమైన కొడాలి నాని ప్రవర్తన శైలి చేరడంతో ఈసారి గుట్కా నాని ఎమ్మెల్యే పదవి గుట్కాయ్ స్వాహా అవడం ఖాయమని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన కుటుంబాన్ని దారుణంగా తిట్టడమే పనిగా పెట్టుకున్న కొడాలి నాని గుడివాడ ప్రజలకు చిరాకు పుట్టించేశారు. నాని నోట్లో ఉండే గుట్కా కంటే నాని నోట్లోంచి వచ్చే మాటలే ఎక్కువ కంపు కొడుతూ ఉంటాయనేది అందరూ అనుకునే మాటే. ఈ గుట్కా ప్యాకెట్ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని 5 ఏళ్ల నుంచి గుడివాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు మరికొన్ని పరిణామాలు కూడా గుట్కా నాని ఓటమికి ఖాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు గుడివాడ నియోజకవర్గంలో చాలా మంది వైసీపీ నాయకులు గుట్కా రాజాకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మైనారిటీలో మంచి గ్రిప్ ఉన్న మౌలాలి అనే మైనారిటీ నాయకుడు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేసి సైకిల్ పార్టీలో చేరిపోయారు. మౌలాలి గుడ్ బై చెప్పడంతో కొడాలి నానికి పెద్ద దెబ్బేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.